హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఈరోజు స్పెషల్ దోసకాయ పప్పు అండి. హోటల్ స్టైల్ దోసకాయ పప్పు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది రైస్తో కానివ్వండి, రోటీస్తో అయినా సరే టేస్ట్ సూపర్గా ఉంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను 1 కప్పు వరకు కందిపప్పుని తీసుకున్నాను. కందిపప్పుని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసి తీసుకోవాలి. ఇలా వాష్ చేసి తీసుకున్న కందిపప్పులోకి మేము ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే సేమ్ కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 7 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ టొమాటోస్ని రఫ్గా చాప్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక దోసకాయని కూడా వేసుకున్నాను. ఇది దగ్గరగా 1/2 kg వరకు ఉంటుందండి. నేను ఇక్కడైతే గింజలతో సహా వేస్తున్నాను. గింజలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు. వీటితో పాటు కొన్ని కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 2 ఇంచుల వరకు చింతపండుని వేసుకోవాలి. చింతపండు ఇష్టం లేని వారు స్కిప్ చేయొచ్చండి. ఒక టమాటో ఎక్స్ట్రాగా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇలాగా 4 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అదంతా రిలీజ్ అయిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మాకు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని పప్పు గుత్తితో కానివ్వండి, లేకపోతే మ్యాషర్తో అయినా సరే పప్పుని చక్కగా మ్యాష్ చేసుకోవాలి. మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేటట్లుగా మ్యాష్ చేసుకుంటే పప్పు తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా మ్యాష్ చేసుకున్న పప్పుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తాలింపు కోసం ప్రిపేర్ చేసుకోవాలి. తాలింపు కోసం కడాయి తీసుకొని కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు తాలింపు గింజలు, అలాగే 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వీటితో పాటు ఒక చిన్న ఉల్లిపాయని స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయని అవసరం లేదండి. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతున్నాయి అన్నప్పుడు ఇందులోకి చిటికెడు మెంతులు వేసుకోవాలి. మెంతులు వేయడం వల్ల తాలింపులో ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అవి కూడా కొంచెం దూరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 3 ఎండుమిర్చి, అలాగే కొన్ని కరివేపాకుని వేసేసి బాగా స్ప్లాటర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఇప్పుడు మేము మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పునే తాలింపులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మాకు కావాల్సిన చిక్కదనం బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి కొంచెం ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసేయాలి. అలాగే ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అవసరం ఉంటే యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పప్పుని ఒక బాయిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అలా బాయిల్ వచ్చిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇది వేడిగా రైస్తో కానివ్వండి, రోటీస్తో అయినా సరే సర్వ్ చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. చూడండి, మా హోటల్ స్టైల్ దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇది లంచ్, డిన్నర్ ఏ టైంలోనూ కూడా చాలా బాగుంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ దోసకాయ పప్పుని తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.